దేవుడు తన శ్రేష్టమైన సమయాన్ని మనకు అందించి ఈ విధంగా సజీవు లెక్కలో మనల్ని నిలవబెట్టినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామమునికి కీర్తి కలుగును గాక. ఆయన నామమునికి ప్రభావం కలుగును గాక. నిజమే. ఎందుకంటే ఈరోజు అందరూ జరుపుకునే దినోత్సవం అంటే ప్రతిరోజు ఒక్కొక్క దినం ఉంటుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్ వారి యొక్క అధికారంలో ఒక దినాన్ని దాన్ని ఫాదర్స్ డే అంటారు. ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజు చాలామంది తల్లిదండ్రులైన తండ్రి ఉంటే కనుక తండ్రికి కుమార్తెలు కానీ కుమారులు కానీ తమ యొక్క అమూల్యమైన కానుకలను ప్రేమను వెదజల్లుతూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ అని చెప్పేసి చక్కగా వారిని కౌగులించుకుని ఇన్నాళ్ళని మనం పెంచి పోషించి కుటుంబం కోసం మనల్ని మన కోసం శ్రమ పడుతూ మనల్ని ఎన్నో విధాలుగా చిన్నప్పటి నుంచి నువ్వు తాగే పాల డబ్బా దగ్గర నుంచి నువ్వు వేసుకునే మాత్ర వరకు, ఈరోజు నువ్వు వేసుకునే షర్ట్ వరకు, నువ్వు తినే తిండి వరకు, ఉద్యోగం లేకపోయినా 30 సంవత్సరాలు కుటుంబం మీద ఆధారపడినా నిన్ను పెంచుతున్నాడు చూసావా, ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికే ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. నిజంగా ఫాదర్ లేని పిల్లలు ఎంత బాధపడతారు ఈరోజు. నిజంగా విధవరాళ్ళైన తల్లులు ఎంత బాధపడతారు ఈరోజు. బాధపడవసలా. మన ఫాదర్ కన్నా ఫాదరు దేవాది దేవుడు మనకి భర్త అయి ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనమే తీసుకుని ప్రతి విధవరాలు కూడా అదే ఎందుకు వాళ్ళకి వినపడుతుంది, బయటకు పంపించవచ్చు కదా. పోనీ అలాంటప్పుడు బయట ఎక్కడైనా కూర్చుంటే మిగతా వాళ్ళకి ఇది ఉండదు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవునితో ఎటకారం చెలగాటాలొద్దు. ఏంటనుకుంటారు దేవుడి మందిరం అంటే? మీరు పిలిచినా పిలకపోయినా ఇలాగే చెప్తాను, దీవెనలు మీరు పోగొట్టుకోకూడదు, శాపలను పొందకూడదు. అది నేను చెప్పేది. దేవుని సన్నిధిలో కూర్చోండి రాదు ఒకడికి, యారు చాపుకుని కూర్చుంటాడు. దేవుని సన్నిధిలో ఉండి అరగంట గంట ఫోన్ ఎవడు స్విచ్ ఆఫ్ చేశాడు చెప్పండి? ఎవడు ఫ్లైట్ మోడ్లో పెట్టాడు? ఫోను పెట్టరు. దేవుడి కన్నా బయట ఫోన్ చేసి కూడా ఎక్కువ మీకు. ఫ్లైట్ మోడ్లో ఎవడు పెట్టడో ఫోను. ఈ లోపల అది పలుకుతూ ఉంటే గబగబ మధ్యలోంచి వెళ్ళిపోయి మాట్లాడేయాలి అంతే. ఏమొచ్చేసింది? కోటు వస్తుందా? కోటు పంపిస్తున్నాడు ఆడు. ఏమన్నా మీకు ఫ్లైట్ మోడ్లో పెట్టను ఫోన్ అని పెట్టండి. ఎంతమంది తెచ్చారు చేతులు ఎత్తండి. బైబిల్ జరగానే ఫోన్లు తెస్తారు. ఎంతమంది తెచ్చారు? అందరూ తెచ్చారు. అందరూ స్మార్ట్గానే ఉంటాము, అందరూ స్మార్ట్ ఫోన్లో తెచ్చుకున్నాం. మళ్ళా ఆ స్మార్ట్గా లేదు ఫోన్ అని చెప్పేసి దానికి ఒక కవరు, స్మార్ట్ అయిన కవర్ పెడతాం. కాబట్టి అందరూ ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఫ్లైట్ మోడ్లో పెట్టి దేవునికి భయము భక్తి కలిగి కొంచెంసేపన్నా సరే ఏకాగ్రతతో దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ఫోన్ కొనిచ్చినప్పుడు కూడా ఫాదర్ అయ్యి ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఫాదర్ డే అనే సందర్భంగా దేవుడు ఈరోజు మనతో ఎలా మాట్లాడి, ఎందుకంటే మన ఫాదర్ యెహోలోకంలో భౌతికంగా కనపడి మన ఫాదర్ అయితే పరలోకం కనిపించేది కూడా మన తండ్రి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన తండ్రిగా అన్నారు అంటే మన తండ్రిని ఏ విధంగా గౌరవించుకుని ఏ విధంగా మర్యాదిస్తూ ఏ విధంగా చేసుకుంటామో అలాగే మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం అంతే విధంగా ఏం చేయాలి? గౌరవించుకుని ఆయన పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. తండ్రి రే అంటే డాడీ అంటాం. అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతామో భయం భక్తి కలిగి. యేసయ్య కూడా మన తండ్రిగా ఉన్న ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన మాటలకి మనం ఏం చేయాలి? అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. చాలామందికి దేవుడు అంటే చులకన. దేవుడు అంటే ఏంటంటే చులకన. ఎలాంటి చులకన అంటే సమయానికి అందరూ కూడా ప్రతిసారి ప్రార్థన చేస్తాం. ఏమని? నా ఇల్లు బాగుండాలి, నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, నా భర్త తాగుడు మానేయాలి, నా బంధుమిత్రులందరికీ నేను ఒక మంచి గొప్ప వ్యక్తిగా కనపడాలి అని ఎప్పుడు కూడా ఇవే అడుగుతూ ఉంటాం. వాహనం ఇవ్వాలి, వెండి ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, కంచిపట్టు చీరలు ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటామే కానీ ఏ రోజు కూడా ఆత్మీయ వరాలు మనం అడగం. ఎంతమంది నేను ప్రార్థన చేస్తే రోగాలు పోవాలి ప్రభు అనే వరం నాకు ఎంతమంది ప్రార్థన చేస్తాం? చెయ్యం. నేను దేవుని సన్నిధికి మొట్టమొదటి సన్నిధిలో ఆలయం తెరవగానే నేనే ఉండాలి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తాం? తెరం.
చెయ్యం. ఎంతమంది మోకాళ్ళు ప్రార్థనగానే మోకాళ్ళు వేసి దేవుని మోకాళ్ళ మీద అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అడగం. విశ్వాసులు ఎంత నేను తొలగిపోయినా కానీ విశ్వాసులు నన్ను నిలబెట్టి ప్రభా, నన్ను నిలబెట్టి తండ్రి నీ సాక్షిగా వాడుకో ప్రభా, సంపూర్ణ విశ్వాసం నాకు దయచే. నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆకలిబాధతో ఉన్నప్పుడు కూడా నేను ఏ విధంగా తొనకుండా బెనకుండా నిన్ను దూషించకుండా ఉండే గొప్ప తలంతు నాకు ఈ ప్రభు అని ఎంతమంది అడుగుతాం? అడగం. ప్రార్థించే తలంతు అడగం, విశ్వాసం ఉండే తలంతు అడగం, నిరీక్షణ కలిగిన తలంతు అడగం, అలాగే ఉపవాసం చేసే తలంతు అడగం, దేవుని మందిరానికి త్వరగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుందామనే తలంతు అడగం. ప్రభువా ఈరోజు నేను నీ సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని నేను వినాలి, సంపూర్ణంగా విని దాని ప్రకారం జీవించాలి అని అనుకోం. ఇలాంటి వరాలు అడగం. ఇహలోకములో ఉండి ఎంతలో మాయమైపోయి అంతలో కనబడేవి అడుగుతాము తప్ప ఏ రోజు కూడా ఏంటి అదృశ్యమైనవి దృశ్యమైనవి అడుగుతాం తప్ప అదృశ్యమైనవి దేవుణ్ణి ఏ రోజు కూడా అడగం. ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమంది అడుగుతున్నారు అనేది మనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అడుగుతుంది. ఇదిగో ఫ్లైట్ కూలిపోయింది, కుబేర్లు ఉన్నారు, అందులో కోటీశ్వరులు ఉన్నారు. 242 245తో మొదలైన విమానం అహ్మదాబాద్లో భయంకర క్రాష్ అయిపోయింది విమానం. ఒకే ఒక్కడు బ్రతికాడు. ఆ ఒక్కడు ఎలా బ్రతికాడని అడిగితే ఎమర్జెన్సీ విండో దగ్గర ఉన్నానండి, బద్దలు కొట్టుకుని వచ్చేసిన క్రాష్ అవుతుందని చెప్పాడు. ఇంచుమించు ఒక ఫ్యామిలీ, అద్భుతమైన ఫ్యామిలీ, లండన్లో ఉద్యోగం చేస్తూ 7 years నుంచి అక్కడే స్థిరపడి అతను తన అక్కడ ఒక ఇల్లు కట్టుకుని సౌందర్యమైన సౌదా కట్టుకున్నాడంట, అందమైన ఇల్లు కట్టుకుని తన భార్యను తీసుకుని తన 3 బిడ్డలను తీసుకుని వెళ్దాం ఆనందంగా ఉందామని చుట్టాలందరికీ చెప్పాడు. చక్కగా హ్యాపీగా ఉన్నాడు, చక్కగా అందరినీ కూడా కలుపుకున్నాడు. ఇదే లాస్ట్ వీడుకోలు మేము వెళ్తున్నాం అని చెప్పాడు. వెంటనే ఫ్లైట్ ఎక్కారు, ఫ్యామిలీ మొత్తం అందులో చనిపోయారు. ఈ రోజు కనబడింది, రేపు కనబట్లా, రేపు ఏమి సంభవించదో నీకు తెలీదు. దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని వారులా అనుకున్న వారులరా మీకు శ్రమ, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి ఈరోజు మన సజీవ లెక్కలో ఉన్నావు అంటే దేవుని కృప. కొట్టి చప్పట్లు దేవునికి, గట్టిగా కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. నిజమే, అది ఎంతోమంది ఢిల్లీలో పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు. దేనికి? కరోనా. కానీ ఈరోజు మనం కూడా ముక్కుకు మాస్కు లేకుండా ధైర్యంగా తిరగలుగుతున్నామంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదంతా మనకి ఇచ్చేవాడు తండ్రి, ఈ ప్రొటెక్షన్ అంతా మనకి ఇచ్చేవాడు పరమ తండ్రి. పరమనున్న తండ్రి వ్యాధి నుంచి బాధ నుంచి మనల్ని తొలగించి ప్రాణాన్ని మనలో పెట్టి ఆయన జీవవాయువు మనలో నిలబెట్టి ఇంకా ఉంచుతున్నాడంటే కారణం తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు బతకడానికే, నీ ఇష్టానుసారంగా తాగడానికే, తిరగడానికే, వ్యభిచారం చేయడానికి, దొంగతనం చేయడానికి, ఎదుటాడు మీద హేళన మాటలు మాట్లాడడానికి, సోదుకోరులు సొల్లుకోరులు చెప్పు నీ జీవితాన్ని జీవించడానికి దేవునికి నీ ఇందులో ప్రాణం ఉంచట్లేదు. అది గుర్తుపెట్టుకో. దేవుడు ఎంత దుర్మార్గుడినైనా, ఎంత దుష్టుడినైనా, ఎంత పాపినైనా క్షమించి అని ఇంకా బ్రతికింతున్నాడు అంటే కారణం నువ్వు ఆయనకు కావాలి. నీలో మార్పు కావాలి. దేవుడికి మారుతావు అని చెప్పేసి దేవుడు నీతో ఏం చేస్తున్నాడో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దాన్ని నిలబెట్టుకో. అది మన ఫాదర్ యొక్క గ్రేట్నెస్ అంటే. పోయిన ప్రాణాలు నిలబెట్టేవాడు దేవుడు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తే నేనున్నాను అని బ్రతికించేవాడు దేవుడు. మందులు కూడా పనిచేయకపోతే స్కానింగ్ టెస్ట్లో రిపోర్ట్లు భయంకరంగా వస్తాయి, వాటిని కూడా తారుమారు చేసి నేనున్నానని బ్రతికించేవాడు దేవుడు. అది మన తండ్రి అంటే. మరణ భయం లేకుండా నిన్ను జీవంలో నడిపించేవాడు దేవుడు. అది మన తండ్రి అంటే. పరమునందు ఉన్న తండ్రి చేసే పనులు ఎవ్వడో చేయలేడు. నేను ఈరోజు కొంతమంది యవనస్తులు చూసి బాధపడిన విషయం ఏంటంటే, యవనస్తులకి భక్తి లేదు ఈ రోజుల్లో. వాళ్ళు ప్రార్థన చేస్తే కంట్లు మూసుకోరు, ప్రార్థన చేస్తే వెకిలిగా చూస్తున్నారు, నెత్తి మీద ముసుగు ఉండట్లేదు, ప్రార్థన చేస్తున్నప్పుడు అటు ఇటు మాట్లాడుకుంటున్నారు. భక్తి లేదు వాళ్ళకి, భయం లేదు దేవుడు అంటే. తల్లిదండ్రులు చెప్పలేదు, సండే స్కూల్కి పంపించలేదు. కాబట్టి వారి జీవితం భ్రష్టపట్టి వారి నాశనం అయిపోతే మన కల్లారా నాశనాన్ని చూసే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం. భయం ఏది? ప్రార్థన అనగానే మోకాళ్ళేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
కొన్నాళ్ళకి దేవుణ్ణి స్తుతించకపోతే, కొన్నాళ్ళకి దేవుణ్ణి ఆరాధించకపోతే, కొన్నాళ్ళకి కనుక దేవుడితో మన స్నేహ సంబంధాలు కలిగి ఉండకపోతే, దేవుడు మనకి దూరం అయిపోతే ఇదిగో ఇలాంటివే చూస్తాం. కరోనాలు, భూకంపాలు, కరువులు, యుద్ధాలు, ప్రాణ నష్టాలు, ఇవన్నీ ఎందుకు చూస్తాం తెలుసా? దేవుణ్ణి మనం స్తుతించి దగ్గరికి లాక్కోలేకపోతున్నాం మన ఒళ్ళోకి. ఆయనకి చెందవలసిన స్తుతిని మనం చెల్లించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మన పైన ఏం చేస్తున్నాడో ఈ యొక్క ప్రళయ వాయువుని, అలాగే ప్రకృతి వైపరీత్యాలని దేవుడు మన మీదకి వదిలే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం. అదే దేవుడు చెప్పాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయంకు భయపడను అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం ధైర్యంగా? ఎంతమంది గాఢాంధకారం అంటే అక్కడ రాసి ఉంటుంది మరణాంధకారం. గాఢాంధకారం అంటే చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. మరణాంధకారంలో నేనున్నాను, ఏ అపాయంకు నేను భయపడను అనేవాడు ఎంతమంది ఉన్నాడో. డబ్బును చూసి, బంధు బలగాన్ని చూసి, నాకేంటంటే ఎటువంటి వ్యాధి వచ్చినా లక్షల కోట్లెట్టి బాగు చేయించుకుంటున్నాను, డబ్బుల మీద నమ్ముకుని డబ్బుల మీద నువ్వు ఉంటున్నావు తప్ప దేవుడి మీద ఆధారపడి ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ఎంత ఎట్టకారం అంటే దేవుడు. అప్పుడే పిల్లలతో ఆడుకుంటావు, అప్పుడే నీకు అన్ని గుర్తొచ్చేస్తాయి, అప్పుడే అన్ని ఏ టు జెడ్ అంటే అప్పుడే. ఎవరితో ఎట్టకారం ఆడినా బాగా ఉంటుంది, దేవుడితో ఎట్టకారం ఆడితే పరిస్థితులు తారుమారు అయిపోతాయి. ఈ పిల్లలందరికీ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఏ బాగానే వచ్చారు బైబిల్ పెట్టుకుని ఎవరు వెళ్ళో రా ఎదురా ఎక్కడ డెప్పల మీద కొట్టాలని ఎలా కూర్చో అమ్మా, ఎలా కూర్చోరు ఎదురా. అయ్యి వరకు ఎవడు మాట్లాడి నా వైపే చూడాలి, ఇంకో వైపు చూసుకుంటే కళ్ళు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే చిన్నపిల్లల్లో దేవుడు ఇప్పుడు ఏం చెప్పాడు, మనల్ని చిన్నపిల్ల వల్లే మన హృదయాలు ఉండాలని చెప్పాడు. మంచిది, వీళ్ళు చిన్నపిల్లలాగా మనం ఉండాలి, హృదయం మాత్రం ఉండాలి, కానీ మన చిన్నపిల్ల అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్ల అయితే అలా భయము భక్తులు ఇది మాట్లాడుకుంటూ ఉంటారు, మంచిది. అది మన ఫాదర్ అంటే, పరలోకమందు ఉన్న మన తండ్రి అంటే అది. మరణ ఛాయలు ఉన్నవాడిని బ్రతికించడానికి, ఆకలి దప్పులు కొనేవాడికి అన్నం పెట్టేవాడు, రోగంలో ఉన్నవాడికి చక్కని స్వస్థతనిచ్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు, కరువులు ఉన్నవాడికి సమృద్ధినిచ్చేవాడు, మానవుడు చేయలేని, బంధువులు చేయలేని, హితులు స్నేహితులు చేయలేని ఇచ్చేవాడు ఏకైకవాడు మన తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి దేవుడు మనకు ఫాదర్లను కూడా ఇచ్చాడు. అటువంటి ఫాదర్ని మనం ఎలా చూసుకుంటున్నాం? చాలామంది నేను చెప్పే విషయం ఏంటంటే, తల్లి మంచిదవుతుంది, తండ్రి చెడ్డవాడు అవుతున్నాడు కుటుంబంలో. ఎందుకో చెప్పనా? కష్టపడేదంతా తండ్రి, తెచ్చేదంతా తండ్రి, తినే పోటంతా తండ్రిది, కానీ పేరు వచ్చేది మాత్రం తల్లికి. పిల్లల్ని అలా చేసేసారు తల్లిలు. ఎందుకో చెప్పనా? దానికి కారణం ఏంటంటే, పిల్లల్ని కొట్టినప్పుడు తల్లి ఏ తల్లి అయితే వెనకేసి కొత్తదో ఆ తల్లి ఆ బిడ్డలకి టాప్. అంటే ఇప్పుడు తండ్రి ఎందుకు కొట్టాడు, ఎందుకు శిక్షించాడు? ఇద్దరు కలిస్తేనే కదా, ఆ తల్లిదండ్రులు కలిస్తేనే కదా తను పుట్టాడు, ఆ బిడ్డ పుట్టాడు. లేదా తల్లే కనిసిందా, తండ్రే కనేస్తున్నాడా? లేదే, ఇద్దరూ కలిసి సంభోగం చేయడం వల్ల బిడ్డలు పడుతున్నారు. ఆ బిడ్డలకి సర్వహక్కులు ఆ బిడ్డల మీద ఇద్దరికే ఉంటాయి. అటువంటి అప్పుడు తండ్రి ఆ బిడ్డని శిక్షిస్తున్నప్పుడు, తండ్రి ఆ బిడ్డని సరి అయిన దారిలో నడిపిస్తున్నప్పుడు తల్లి ఎప్పుడు వెనకేసుకు రాకూడదు. ఫస్ట్ వాడు పాడైపోవడానికి ఫస్ట్ మిట్ అదే. ఏది తప్పు చేసినా, ఏ ఏదో పని చేసినా అమ్మకు ఫోన్ చేసి చెప్తాడు, అమ్మ నేను లేట్గా వస్తాను, కొంచెం డాడీని కవర్ చేయి. వీడు చేసే ఎదవ పనికి వెళ్ళినానికి తల్లి కవర్ చేసే పరిస్థితికి వస్తే తల్లి మంచిది, తండ్రి చెడ్డోడయ్యే పరిస్థితికి ఈరోజు పిల్లవాడిని వెనకేసుకు రావడం వల్ల ఆఖరికి పాడైపోయేది పిల్లవాడే. నీ చేతులారా నీ పిల్లవాడిని నీవే పాడు చేస్తావు. ఏం చేసింది యాకోబుని తల్లి? ఏం చేసింది? యాకోబు తల్లి ఎవరు? రెబ్కా. ఏం చేసింది? అన్నయ్యకి రావాల్సిన దీవెనల్ని జాగ్రత్తగా తమ్ముడికి, నాన్న మీ అన్నయ్య కొట్టేసేలాగా ఉన్నాడో దీవెనలన్నీ, నువ్వు జాగ్రత్తగా వచ్చి నీ తండ్రి దగ్గరికి వచ్చి మోసం చేసే దీవెనలు పొందు అని చెప్పింది. ఆఖరి జీవితాంతం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డం.
ఎవరినైతే మోసం చేసి వెళ్ళాడో, ఇక్కడ ఒకనే మోసం చేశాడు యాషోని, అక్కడికి వెళ్ళిన తర్వాత మా అంగారు 2 సార్లు చేశాడు మోసం. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా సరే, ఏది విత్తితే అదే కోత, ఏది విత్తితే అదే కోత. కాబట్టి ఈరోజు కుటుంబంలో పురుషుడు గృహానికి ఎలా ఉండాలంటే నాయకుడై ఏలాలి అనే దాని మీద మనం నేర్చుకుంటాం. కుటుంబంలో యజమానుడు లేదంటే పురుషుడు గృహానికి ఎలాగంట నాయకుడై ఏలాలే. తల్లి తండ్రి అలా నిలబడితే సింహస్వప్నం. ఎవడు చూస్తాడండి ఆ గుమ్మ వెంక? ఆడి ఎంత తిరుగుపోతాడైనా, తాగుపోతాడైనా, చేతగానడైనా, బట్టపుర్రోడైనా, పేను కొరికిన పొట్టోడైనా, మరుగుజ్జుడైనా, ఆ తండ్రి ఆ గుమ్మలో అలా నిలబడితే ఎవడు చూస్తాడండి కన్నెత్తాల పిల్లలంక చూడమని? ఎవడు చూస్తాడండి భార్య అంక చూడమనా? తండ్రి ఒక సింహస్వప్నం కుటుంబానికి, ఒక ఆధారం, ఒక గొడుగు. అలాంటి భర్తలు కలిగి ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, భర్తలు లేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఏది ఏమైనా దేవుడు మీకు అంతవరకే ఇచ్చాడు అనుకుని భర్త ఉన్న వాళ్ళు మాత్రం సరి చేసుకోవాలని ప్రభు పేంట కోరుతున్నాం. కాబట్టి ప్రియ సంగమా, చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చదువురా. ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అంటే ఎప్పుడు కూడా కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడు కానీ, కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి కానీ తన యజమానుడిగా ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఏం చేయాలంటే సంరక్షించి పోషించుకోవాలి. తండ్రి ఏ పని పాటకి వెళ్లకుండా తల్లి మీద ఆధారపడుతుంటే బిడ్డలకు లోకువైపోతాడు. పోనీ అతను వ్యాధిలో ఉండి బాధలో ఉండి అవయవాలు అనుకూలించగా పోనీ ఇంటికాడ కూర్చున్నాడు అనుకో, అది వేరే లెక్క. కానీ చక్కగా ఉంటాడో, ఉందాగా ఉంటాడో, బాండగా బలిసి బాగానే ఉంటాడో, కానీ పనికి వెళ్ళరంటే వెళ్ళడం. ఎవరు కష్టపడంటే తల్లి అన్ని రకాలుగా పనిచేసి తీసుకొస్తే తాగడానికి డబ్బులు అడిగే పరిస్థితిలో చాలామంది తండ్రులు ఈరోజు ఉన్నారు. తల్లి డబ్బులు ఇవ్వలేదు తాగడానికి అని చెప్పేసి పెద్ద బ్యాట తీసుకుని బుర్ర మీద కొడితే బుర్ర ఇడిపోయి చచ్చిపోయింది. అంటే ఇది క్రైస్తవ్యంలో ఇది లేదు. ఎప్పుడైతే బాలుడు నడవలసిన త్రోవలో వాడికి నేర్పమో, ఎప్పుడైతే సండే స్కూల్కి పంపించమో, ఎప్పుడైతే సండే స్కూల్ బోధ టీచర్ గారు చెప్పే బోధ వాడికి ఎక్కుతుందో అప్పుడు వాడు దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోడు. చాలామందికి ఏంటంటే కొంచెం వయసు రాగానే నేనేటి సండే స్కూల్ వెళ్ళమేటి, నేను పిల్లోడినా అంటూ ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం పాడైపోతారు. కాబట్టి ఈరోజు దేవుని దృష్టిలో వాడు 10 ఆజ్ఞలు నేర్చుకున్నప్పుడు నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని ఏది ఆశించకూడదు, నీ పొరుగువాని దూషించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు. నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడిని కొండకూడదు, వాటిని పూజించకూడదు, సాగిలి పడకూడదు, నమస్కారం చేయకూడదు. భూమి పైన కానీ భూమి కింద కానీ భూమి కింద నువ్వు నేల ఎందు కానీ దేని రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు అని ఎప్పుడైతే పిల్లలకు మనం చెప్తామో, విగ్రహం అనేది వాళ్ళ దగ్గర నుంచి దూరం ఎప్పుడైతే చేసామో దేవుడు ఆటోమేటిక్గా హృదయంలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు చెప్పకపో మంచి, నువ్వు బోధించకపోయినా పర్లా, చెప్పకపోయినా పర్లేదు, మా సండే స్కూల్ టీచర్ ఎలా చెప్పింది ఇది తప్పంట అని అప్పుడు నేర్చుకుంటాడు. అలాంటి వాడు ప్రయోజకుడై గొప్ప యజమానుడు అవుతాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం కలిగింది. అది మన బిడ్డల్ని ఒక బిడ్డకి ఇచ్చేటప్పుడు మన బిడ్డ ఎలాగున్నాడో చూసుకోవాలి. ముందు మన బిడ్డని ఎలా పెంచుతున్నాం, మన బిడ్డ ఎలా పెంచితే ఎలాంటి బిడ్డ రావాలని కోరుకోవాలి. ఈడేమో తాగుపోతాడు, తిరుగుపోతాడు, కైనీగాడు, గుట్కాగాడు, గంజాయిగాడు, దొమ్ములేసి లాగుతూ ఉంటాడు. ఈడికి మాత్రం పెళ్లి చేయాలి. వాళ్ళ అమ్మ తెగ తాపత్రయ పడిపోతూ ఉంటుంది. ఎవడికి ఇంకో ఎక్కువ చేస్తుంది, ఎవడు కూతుర్ని నాశనం చేసేస్తావు నువ్వు. కూతుర్ని కొడుకుని సరి అయిన మార్గంలో పెంచడం మానేసి గాలికి వదిలేసి నీ సౌఖ్యం కోసం సుఖం కోసం వదిలిపడేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళి నాశనం అయిపోయి ఇంకొక నాశనం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆడు మంచి యజమానుడు ఎలాగవుతాడు?
ఆడు మంచి యజమానుడు ఎలాగవుతాడు? కొన్నాళ్ళకు దొంగ అవుతాడు, నరహంతకుడు అవుతాడు, దుష్టుడు అవుతాడు, జైలు చేస్తాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాడు. చేతులారా వాడి జీవితం నువ్వే నాశనం చేస్తావు. ఎప్పుడు కూడా కుటుంబంలో పెద్ద తన యొక్క కుటుంబాన్ని సంరక్షించి పోషించుకోవాలి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చదవాలి ఫాస్ట్గా చదవాలి. బా చూడండి, సంఘ పెద్దలైన మనకు, అంటే నేను ఉన్నాను, మీరు ఒక్కలే కాదు, నేను కూడా ఉన్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తిమోతి గారి మాట రాస్తూ పౌలు గారి యొక్క శిష్యుడైన తిమోతి, చిన్నవాడు, యవనస్తుడు, ఆయన ఈ చక్కని మాటలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 5:8 ఏమని ఉంటుందంటే, నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. అంటే ఒక సంఘ పెద్దగా నువ్వు కూర్చుని సంఘంలో నువ్వు ఒక మెయిన్ పాత్ర వహిస్తున్న ఒక స్త్రీ అయినా పురుషుడైనా కానీ తన బిడ్డల్ని ఎలా చెయ్యాలంట చదువు. ఏం చెప్పాడు? సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. నీకన్నా బయట గుడుకు రాకుండా తిరుగుతున్నాడు చూసావా, ఆడి బెస్ట్. ఈరోజు పురుషులు అనబడిన మనము, అంటే మేము, ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నాను, మనం కనుక మన కుటుంబాన్ని సంరక్షించి పోషించుకుని వారిని ఒక దారిలో పెట్టకపోతే విశ్వాసిగా సంఘంలో కూర్చోవడం అనవసరం, వేస్ట్. దేవుడు చెప్తున్నాడు, వేస్ట్ రా నువ్వు. దేవుని తెలుసుకున్నావు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, నిరీక్షణ తెలుసు, ఉపవాస సారాంశం తెలుసు, ఇన్ని రకాల దేవుని భక్తి తెలుసు, అన్ని భావాలు కలిగి ఉన్న నువ్వు నీ బిడ్డకి అటువంటి భావాలను ఆపాదించకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావు, కుటుంబంలో ఫెయిల్ అయ్యావు. కాబట్టి నేను అంటూ ఉంటాను, పౌలు గారు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నవాడు ఎవరైనా ఇప్పుడు మీ పిల్లల దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు దేవుడిని పోలి నడుచుకోక్కర్లేదురా, నన్ను చూసి నడుచుకొని ఏ తండ్రి చెప్పగలడు? గుండెల మీద చెయ్యేసుకుని ఏ తల్లి చెప్పగలదు? ఛాలెంజ్. ఏ తల్లి చెప్పగలదు? నేను ఏ తప్పు చేయట్లేదురా, ఏ పాపం చేయట్లేదురా, ఎదటి వారిని ఏమి అనట్లేదురా, దెబ్బలాట్లకి ఆడట్లేదురా, గొడవలు ఆడట్లేదురా, బూతులు అసలు ఆడట్లేదురా, బైబిల్ తెగ చదివేస్తున్నాను రా, తెగ పాటలు పాడేస్తున్నాను రా, కానీ నన్ను చూసి నేర్చుకో బాబు నువ్వు అని ఏ తల్లి చెప్పగలదో? ఏ తండ్రి చెప్పగలడో? మీకన్నా ఈ గుళ్ళో కూర్చుని చక్కగా ప్రదర్శనలు ఎత్తే విధంగా మంచి విశ్వాసులాగా మంచి బిల్డప్ ఇచ్చే మనకన్నా దేవుణ్ణి నమ్ముకోకుండా అవిశ్వాసిగా తిరుగుతున్నాడు చూసావా, ఆడు సూపర్ అంట. దీన్ని బట్టి సిగ్గు పడాలి, లజ్జ పడాలి. మన తప్పు చేసినప్పుడు తుక్కు రేగొట్టండి పిల్లల్ని. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, పిల్లలకి అది కొని ఇది కొని అంటే ఏడుస్తాడేమో కొంచెంసేపు, కానీ పిల్లలకి మంచి జీవితం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది భ్రష్టులై తిరిగి భయంకరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. కొంతమంది వేశ్యలైపోయారు. బిడ్డలను పోషించుకోవడం కోసం కొంతమంది దిగజారుడుతనానికి వచ్చేసారు. ఎందుకు చెప్పనా, నీ ఆలనా పాలన చూసిన తల్లిదండ్రుల కన్నా గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేరు. వాళ్ళందరికన్నా గొప్పవాడు ప్రభు అయిన యేసు. కొట్టి చప్పట్లు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మనం కదుపుతున్నప్పుడు, దేవుని వాక్యం మనం తాకుతున్నప్పుడు ఇంకెందుకులే అని మనం కనుక ఇలా దులిపేసుకుంటే దేవుడు కూడా ఏదో రోజు నిన్ను దులిపేస్తాడు. దేవుడు ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టేసాడంటే ఎవడు నీకు నిన్ను ఆదుకునేవాడు ఎవడో? ప్రపంచంలో నిన్ను ఆదుకునేవాడు ఎవడో? నిన్ను రక్షించేవాడు ఎవడో? నీ కుటుంబాన్ని చక్కబెట్టేవాడు ఎవడో? నీ బిడ్డల ప్రయోజనం చేసేవాడు ఎవరున్నారో? ఎవడో లేడు. సొంత అన్నయ్య ఉండడు సొంత తమ్ముడు పిల్లల్ని చూడటానికి, సొంత తమ్ముడు మంచి పొజిషన్లో సొంత అక్క మంచి పొజిషన్, చెల్లెల్ని చూడలేని పరిస్థితి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళే సంరక్షించుకోవాలి,
ఎవరి కుటుంబం బిడ్డలకు వాళ్ళే భక్తి మార్గంలో నడిపించుకోవాలి. ఒక మంచి యజమాని ఏం చేయాలంటే తన కుటుంబాన్ని సంరక్షించుకొని పోషించుకోవాలి. ఎలాగా? మన శరీరాన్ని ఎలాగైతే మనం సంరక్షించి పోషించుకుని దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో మన భార్యని కూడా మనం అంతే బాగా చూసుకుంటాం. మన భార్య భర్తల ప్రేమ ఎలాగుంటుందంటే, భర్త ముఖం మీద మచ్చ ఉందనుకో గబగబ వచ్చి భార్య చెంగు తీసి తుడుతుంది. అదే భార్య మచ్చ మీద ప్రేమ ఉందనుకో, మరత ఉందనుకో, భర్త ఏం చేస్తా తెలుసా? కొంచెం చూడు, తుడుచుకోవాలి. అడ్వాన్స్ ప్రేమ ఇచ్చేది మీరే. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా చాలామంది భార్యాభర్తలు ఏమనుకుంటారు, సరే మీ నాన్నుండి నేను చచ్చిపోయినా బాగుండరా, ఆ ప్రేమతో మాట్లాడే మాట. కొంతమంది తండ్రి ఏమంటారు, సరే నేను చచ్చిపోయినా పర్లేదురా, మీ అమ్మ ఉంటే చాలురా. ఫ్లైట్ మోడ్లో పెట్టమన్నాను, ఎవరది ఫోను? ఇలా ఫోన్లన్నీ తీసేసుకుంటా బాబు, ఎందుకు వచ్చింది ఇక్కడ పెట్టిన ఫోన్లన్నీ తెచ్చేమన్నా ఉండలేకపోతే. ఇంత చక్కగా వాక్యం వెదజల్లుతున్నప్పుడు ఆ కియ్యం 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 కుయ్యం 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 కరెక్ట్గా అంబులెన్స్ పెట్టాలి ఇక్కడ మనకి. ఫోన్ వచ్చినోళ్ళ అంబులెన్స్ ఎక్కించేసి గవర్నమెంట్ హాస్పిటల్ గుచ్చేసి తొడల మీద వాటి మీద గుచ్చేసి ఫోన్ వాడతావా వాడినండి, దేవుడి సరిగ్గా ఫోన్ వాడతావా వాడినండి, ఈ ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ చేసి అత్తే అప్పటికి మాంతారో మాంటారో తెలీదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పెట్టు ఫ్లైట్ మోడ్లో, దేవుడు అంటే భక్తి చూపించు. ఫోన్ పెద్ద చెంపాడు. దేవుడు మాట్లాడుతున్న ఇక్కడ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనుషుల మాటలు మనం లెక్క చేయకూడదు. నేను పెట్టుకున్నాను ఫ్లైట్ మోడ్లో ఫోను, నేను పెట్టుకున్నాను. చచ్చిపోతామా ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవడో పనికి మాలుడు ఏదో పని ఉందా పని లేకపోయినా ఏదో మొత్తం ఫోన్ వస్తుంది ఆ టయానికి. ఇప్పుడు గవర్నర్ ఎత్తాడనుకో పర్లేదు, సీఎం గారు ఎత్తాడనుకో పర్లేదు, ఆఖరికి ఎందుకు పనికిరని అలాంటి సేవకుడు ఎత్తాడనుకో పర్లేదు. నీకేం పని ఉంది? ఎన్ని చెక్కుల మీద సంతకం పెట్టాలి? పాపం ఎంతమంది నీ ఐసీ భిక్ష కోసం నిలబడి ఉంటారు, పాపం ఇంటికాడ వెయిట్ చేస్తుంటారు. సిగ్గుండాలి మనకి. కనీసం దేవుడి తిండి ఒక గంట ఫోన్ ఆఫ్ చేసుకొని కూర్చోలేని పరిస్థితులు ఉన్నామంటే అసలు నీ భక్తి, అసలు దేవుడు అంటే భయం ఉందా నీకు? ఏదో రోజు ఇవన్నీ చూసి దేవుడు రిజల్ట్ ఇస్తాడు. ఎలాగో తెలుసా? ఈ పక్క వెళ్ళిపోతుంటుంది, ఒకసారి చెయ్యి ఇలాగొచ్చేస్తూ ఉంటుంది. ఇంతమందిని చూశాను ఇలా కూర్చుని దేవుని ఆలయంలో ఇలా కూర్చుని ఫోన్లు, దేవుడు వాక్యం చెప్తాడు ఇక్కడ, సేవకుడు మాట్లాడుతుంటే ఫోన్తో ఎక్కిరించడం, దాన్ని చూడడం, నవ్వడం, మళ్ళీ చిన్న సౌండ్. అయ్యి బాబు ఏమైపోతావురా నాయన నువ్వు, జాగ్రత్త. దేవుడు మాటలు కాదని, దేవుని యొక్క ఆలయాన్ని కాదని ఒక్క 5 నిమిషాలు మానవుడు తయారు చేసే యంత్రాల్లో నువ్వు ఒక్క గంట నువ్వు దేవుడి సరిగ్గా ఆఫ్ చేసుకుని ఉండలేకపోతున్నావంటే దేవుడిని చూసి ఆనందపడతాడంటావా? మామూలుగా ఆనందపడతాడా? సంతోషపడతాడా? ఇదే ఫోన్ పట్టుకెళ్ళి నీ కూతురికి నీ కొడుక్కో ఇచ్చి ఒక కాలేజీలో కూర్చోబెట్టి ఫోన్ ఇట్టి మాస్టర్ చెప్తున్నాడు ఫోన్తో చేయమను, చేస్తావా? చేయించు. ఎందుకంటే ఫీజు కడుతున్నాం. ఆడు ప్రయోజకుడు అవ్వాలి, పాట వినాలా. కానీ ఇదేనా పోయినా పర్లేదు, నువ్వు బతికేస్తావు అనుకుంటావు, చచ్చిపోతావు. నీకన్నా పెద్దలు కాదు, చిన్న చిన్న పిల్లలు పిండలై రాలిపోతున్నారు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఫోన్ తెచ్చుకో, కానీ ఫోన్కి ఎక్కువ ఒక గంట ఆగు, లేకపోతే చెప్పు, లేకపోతే ఇంటికాడ వదిలే. కొట్టుకుని అదే మీ అక్కడ మెదలకుండా ఊరుకుంటుంది. వెళ్ళిన తర్వాత ఎంతసేపు మాట్లాడుతావో మిస్డ్ కాల్ అన్నీ తీసేసి ఒక 50 ఫోన్లు వచ్చేది, 50 ఫోన్లు మాట్లాడేసుకో. జాగ్రత్త. ఫోన్ల ద్వారా ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నాయి, ఫోన్ల ద్వారా కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఫోన్ల ద్వారా భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. భర్త ఒకసారి నమ్మకం
పోగొట్టుకున్నావంటే భర్త దగ్గర జీవితంలో నమ్మను నిన్ను. ఒక భర్త నిన్ను సంరక్షించి పోషించుకునే భర్త దగ్గర నువ్వు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావంటే నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. మన ప్రభువు అయిన దేవుడి దగ్గర కూడా మన నమ్మకాన్ని పోగొట్టుకుంటే మన భూలోకంలో బ్రతికినా చచ్చినట్లు లెక్క. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూద్దాం ఇంకో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. యజమానుడు